హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. కాలీవుడ్ హీరో సూర్యకున్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోయిజం, మాస్ యాక్షన్ చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా చూసుకుంటూ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న హీరో సూర్య. అటు సినిమాలే కాకుండా పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందిస్తున్నారు. ఇందుకోసం కొన్నేళ్ల క్రితం సొంతంగా అగరం ఫౌండేషన్ స్థాపించారు. తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్, హీరో కార్తీ, సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు. జీవితానికి సంబంధించి విద్యార్థులు కలలు కనాలని, వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా శ్రమించాలన్నారు. సూర్య మాట్లాడుతూ మన మనసు స్టీరింగ్ లాంటిదని, గోల్ వైపు అది మళ్లే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే అన్నారు. స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేనేమీ సాధించలేదు. చదువు పూర్తయిన తర్వాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశాను. 1200 రూపాయల జీతం. కానీ ఆ ఉద్యోగం నచ్చలేదు. దాదాపు 3 నెలల తర్వాత ఉద్యోగం వదిలేశాను. ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్నాను. అప్పుడే నటుడిగా మారాలని అనుకున్నారు. షూటింగ్ 5 రోజుల ముందు వరకు నటుడిగా మారుతున్నాను అంటే నమ్మకం కలగలేదు. నెరకునేర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. విజయ్ హీరోగా మణిరత్నం నిర్మించిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆడియన్స్ ప్రేమాభిమానాలు చూసి నేను నటుడిగా అర్హుడినే అనుకున్నాను. కష్టపడి క్రమశిక్షణతో పనిచేయాలనుకున్నాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నానని అన్నారు.